మై డియర్ ఆన్లైన్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఉదయ రవిచంద్రిక అనే రాగం గురించి మనం నేర్చుకుందాం. ఈ ఉదయ రవిచంద్రిక సగమ పని సని పమగ స అనమాట. ఉదయ రవిచంద్రిక రాగం. ఈ ఉదయ సగమ పని సని పమ గస అనేది ఆరోహణ అవరోహణ. అయితే ఈ పద్యం తాలూక ముందు లిరిక్ మనం చూద్దాం. ఇది ముందు వచ్చినటువంటి దేవి కష్టములెట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడు ఈ వారణాసి. పద్యం భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత క్షేత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి. స్వర్ణదీ తట అంటే బంగారంతో సమానమైన నదులన్నింటిలో పరమ పవిత్రమైన బంగారంతో సమానమైన గంగా నది. స్వర్ణదీ తట అంటే బంగారం నది గంగా నది. ఆ గంగా నది ఒడ్డునున్న పావన క్షేత్రముల వాసి వారణాసి. ఇది పద్యం తాలూకా భావం. భక్తయోగ పదన్యాసి అంటే భక్తులకు ఎంతో యోగ్యప్రదమైన వారణాసి అని ఈ పద్యం తాలూకా అర్థం. దీన్ని మనం నేర్చుకునే ముందు ఇది నా వద్ద నుండే అన్నమయ్య కీర్తనల నోటేషన్ బుక్. ఇందులో 20 వరకు అన్నమయ్య కీర్తనలు మాత్రమే ఉంటాయి, సినిమా పాటలు గట్రా ఏమి ఉండవు. అంటే చాలామంది అభిమానులు అడుగుతున్నారు ఆ బుక్లో సినిమా పాటలు ఏమైనా ఉంటాయా మాస్టర్ అని. ఇందులో సినిమా పాటలు ఏమి ఉండవండి. లాగిరి శివశంకర నారాయణ నినామం గోవిందనామాలు అనే 4 పాటలను దీంతో పాటు ఎక్స్ట్రా జత చేసి ఆ 4 పాటలు దీంతో పాటు ఫ్రీ అనమాట. జనగణమన సారే జహాసచ్చే అలాగే సరళేశ్వరాలు అవన్నీ ముందుగా ఉంటాయి. ఈ బుక్ తలకు మహత్యం ఏంటంటే అన్నమయ్య గారి ఆత్మ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు దీనిపై ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్లో పెట్టిన తర్వాత విపరీతమైన ఆదరణ దీనికి లభిస్తుందండి. చాలామంది ఇంతవరకు నేను 10 రాష్ట్రాల్లో ఉండే మన తెలుగు అభిమానులకి ఈ బుక్ నేను పంపించాను. ఈ బుక్ మీకు కావాలంటే ఇది నా పోస్టల్ అడ్రస్సు. దీనిలో మీరు 380 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపించి ఈ బుక్ని ఆన్లైన్లో మీరు పొందగలరు. లేదా ఇది నా ఆన్లైన్ అకౌంట్ నెంబర్ పైన ఉండేది 320 613 82 582. ఈ అకౌంట్లో వేసిన తర్వాత మీ పోస్టల్ అడ్రస్ ఈ నెంబర్కి మెసేజ్ పెట్టేసిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తే నేను చెక్ చేసుకుని మీకు స్పీడ్ పోస్ట్లో బుక్ను పంపించడం జరుగుతుంది. ఈ ధర కేవలం ఇండియాలో మాత్రమే. ఇతర దేశస్తులు బుక్ ఆర్డర్ కావాలంటే ఆ దేశం యొక్క డిస్టెన్స్ని బట్టి పోస్టల్ ఛార్జెస్ మారుతాయి. ఉదాహరణ కువైట్ వాళ్ళకైతే బుక్ కాస్ట్ 300, పోస్టల్ ఛార్జెస్ 200. అంటే కువైట్ నుంచి ఎవరైనా కావాలనుకుంటే 500 రూపాయలు చెల్లించాలి. అలా ఉంటుందన్నమాట. దేశాన్ని బట్టి ఇతర దేశాలకైతే ఆ దేశం యొక్క దూరాన్ని బట్టి పోస్టల్ ఛార్జెస్ ఆధారపడి ఉంటాయి. అయితే చాలామంది ఈ బుక్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడి సంతోషంతో నాకు ఫోన్లు చేసి మాస్టర్ గారు, గురువు గారు, మీకు పాదాభివందనాలు మాస్టారు, ఎంత చక్కగా తయారు చేసిన బుక్ని, దీన్ని బట్టి మాకు కీబోర్డు, పియానో, హార్మోనియం చాలా చక్కగా మేము నేర్చుకోవడానికి ఎంతో మాకు ఇది ఉపయోగపడుతుంది మాస్టర్ అని చెప్పి సంతోషంతో నాకు ఫోన్లు చేస్తున్నారు. అది నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి తాలూకు మహిమ తప్ప నాలో ఏమీ లేదండి. అది ముమ్మాటికి నేను చెప్పగలను. ఎందుకంటే 1 నెలలోనే నేను 60 పుస్తకాలని ఇంచుమించు 10 రాష్ట్రాల ప్రజలకి పంపించడం జరిగింది. మొట్టమొదటి పుస్తకాన్ని తిరుపతి శ్రీనివాసరావు గారు బుక్ చేశారు. ఇది లిస్ట్ పోస్టు అంటే ఎవరికైనా అందకపోతే ఈ నెంబర్ స్కాన్ చేస్తే అది ఏ ప్లేస్లో ఉందో ఇక్కడ నాకు విజయనగరంలో తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా 100 మందిలో ఒక ఇద్దరికి తప్పించి అందరికీ ఇంచుమించి అందిపోయాయండి. ఒక ఇద్దరికి అందకపోతే నేను ఆ విధంగా ఫోన్ చేస్తే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకున్నారు. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అంత ఖచ్చితంగా ఇప్పుడు వర్క్ చేస్తున్నది. అది రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో బుక్ అందకపోవడం అంటూ ఉండదు. ఇంతవరకు పంపించిన బుక్స్ అందరికీ అందిపోయాయి. తర్వాత ఇది ఇంతవరకు అయిన బుక్స్ ఏమో 109 బుక్స్ వరకు అయిపోయాయండి.
ఈయన శ్రీశైలం ఈయన బుక్ చేశారు. అయితే ఈ బుక్స్ ఆన్లైన్లో పెట్టడానికి ప్రధాన కారణం రాజన్న సిరిసిల్ల వాస్తవ్యులు రాజన్న సిరిసిల్ల వాస్తవ్యులు వంగల సత్యనారాయణ గారు. ఆయన మొట్టమొదటిగా యూట్యూబ్లో నా వీడియోని చూసి, మాస్టారు మీ బుక్ నోటేషన్ చాలా బాగుంది మాస్టారు, నాకు ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఆ బుక్ 1000 రూపాయలైనా పర్లేదు, నేను అది తీసుకుంటాను మాస్టారు, నాకు పంపించండి అని మొట్టమొదటి ఆయన కోరారు. ఆయన ఎప్పుడైతే కోరారో నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఆన్లైన్లో పెడితే బాగుంటుందని. కాబట్టి ఆయన కోరిక మేరకు అలాగా ఎప్పుడైతే మొదటి బుక్ ఆయన బుక్ చేసినా కూడా ఆయనకి పంపించేసరికి 10వ బుక్ అయింది. అది మొట్టమొదటి బుక్ ఈ తిరుపతి శ్రీనివాసరావు గారు బుక్ చేశారు. అయితే ఈ విధంగా ఆయన కూడా ఈ మధ్యనే బుక్ పంపించడం జరిగింది. ఆయన కూడా హార్మోనియం బాగా ప్రాక్టీస్ చేస్తారు. రాజన్న సిరిసిల్లలో 3 బీడీ ఫ్యాక్టరీలు ఆయనకు ఉన్నాయి. ఎప్పుడూ చాలా అభిమానంగా నా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆయన అభిమానం కొద్దీ ఈ భక్తియోగ పదం చేసి పద్యం పాడి అప్లోడ్ చేయమన్నారు. అలాగే కువైట్ నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు ఈ భక్తియోగ పదం చేసే పద్యాన్ని అప్లోడ్ చేయమని కోరుతున్నారు. కాబట్టి అందరి కోరిక మేరకు ఈరోజు నేను ఈ పద్యాన్ని మనం కీబోర్డ్పై హార్మోనియంపై ఎలా ప్లే చేయాలో మీకు పాడి నేను వినిపిస్తాను. అయితే ఇది ఉదయ రవిచంద్రిక రాగంలో ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా వచనం. దేవి కష్టములెట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించతిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి
ఇది నేను ఒకటో శృతిలో పాడడం జరిగింది. మరి వేదికపై పౌరాణిక నటులు 4 లేదా కొంతమంది గాత్ర స్వభావాన్ని బట్టి 5-5.5 శృతిలో పాడితే ఇంకా చాలా పై స్థాయిలో మనకి పద్యం వినిపించడం జరుగుతుంది. అయితే ఎందుకు మీకు ఇది వినిపించడం జరిగిందంటే, చాలామంది దీన్ని హార్మోనియంపై కీబోర్డ్పై ఎలా ప్లే చేయాలి అనేది సులభంగా ఇప్పుడు నేను ప్లే చేయడం మీరు చూశారు కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో దీన్ని నేను అప్లోడ్ చేశాను. దీన్ని మీరు చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను.